అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ 1/x 1 అయితే ఎక్స్ పవర్ 61 ప్లస్ ఎక్స్ పవర్ 63 ప్లస్ ఎక్స్ పవర్ 64 ప్లస్ ఎక్స్ పవర్ 66 ప్లస్ 1 వాల్యూ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే చాలా భయంకరంగా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దీనికి ఒక కాన్సెప్ట్ మనకు గుర్తుండాలి. ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 1 అయినప్పుడు ఎక్స్ పవర్ n ప్లస్ ఎక్స్ పవర్ n ప్లస్ 3 అంటే ఎక్స్పోనెంట్స్ మధ్య డిఫరెన్స్ 3 ఉంటే ఘాతాంకాల మధ్య తేడా 3 ఉంటే వాటి మొత్తము 0 అవుతుంది. మరి మన క్వశ్చన్లో కూడా ఎక్స్ ప్లస్ 1/x 1 కదా. మరి 1 అయినప్పుడు ఎక్స్ పవర్ 61ని 64ని కలిపితే, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్స్పోనెంట్స్ మధ్య డిఫరెన్స్ 3 ఉంది. వీళ్ళిద్దరు ఎక్స్పోనెంట్స్ మధ్య డిఫరెన్స్ 3 ఉంది. 61కి 64కి డిఫరెన్స్ 3 కాబట్టి వీళ్ళిద్దరి మొత్తం ఎంత అవుతుంది? 0. ప్లస్ అలాగే ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ 63ని 66ని కలిపితే, ఎందుకంటే 66కి 63కి మధ్యలో కూడా డిఫరెన్స్ 3 ఉంది. 63కి 66కి మధ్యలో కూడా డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మొత్తం కూడా ఎంత అవుతుందంటే 0 ప్లస్ ఫైనల్గా ఇంకా 1 మిగిలింది. 0 ప్లస్ 0 ప్లస్ 1 ఎంత అవుతుంది? ఆన్సర్ 1. ఓకేనా? అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 1 అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ ఘాతాంకాల మధ్య డిఫరెన్స్ 3 ఉంటే వాటి మొత్తం 0 అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.